హలో అండి. వెల్కమ్ టు తన్వి టాక్స్. ఇవాళ ఉప్మా విత్ పల్లి చట్నీ కాంబినేషన్ అనమాట. ఉప్మానా అనే వాళ్ళు కూడాను ఉప్మా చేయమని అడిగి మరి చేపించుకొని తింటారనమాట. నేను చూపిస్తున్నట్టుగా ట్రై చేసి చూడండి. ముందుగా పల్లి చట్నీ చేసుకుందాము. పల్లి చట్నీ కోసం ఒక ప్యాన్లో ఒక 3 పచ్చిమిర్చి ఇలాగా కట్ చేసుకొని వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు కూడాను పచ్చిమిర్చిని ఫ్రై చేసుకుందామండి. చూస్తున్నారు కదా, పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయ్యిందనమాట. వీటిని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాము. ఇదే ప్యాన్లో 1 కప్పు పల్లీలు వేసుకున్నానండి. పల్లీలు కూడాను కాస్త ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కలుపుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు కూడాను పల్లీలు ఫ్రై చేసుకుందామండి. మనకి పల్లీలు ఫ్రై అయ్యేదాన్ని బట్టి కూడాను చట్నీ టేస్ట్ అనేది ఉంటుందన్నమాట. మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు కూడాను బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదండి, పల్లీలు మంచి కలర్గా ఫ్రై అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు వీటిని కూడాను ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందామండి. ఇవి కాస్త చల్లారే లోపల మనము ఉప్మా చేసుకుందాం. ఇప్పుడు ఉప్మాకి నేను ఇక్కడ 1 గ్లాస్ రవ్వ తీసుకున్నానండి. ఈ గ్లాస్ రవ్వకి నేను ఒక ఉల్లిపాయల సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 2-3 పచ్చిమిర్చి, 1 టమాటో, క్యారెట్ తురుము, కొత్తిమీర, కరివేపాకు, అలాగే పల్లీలు, కాస్త జీడిపప్పు తీసుకున్నాను అనమాట. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కాస్త పల్లీలు అలాగే కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి. మీకు కావాలంటే ఇక్కడ ఒక స్పూను నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. అది కూడా టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు, జీలకర్ర, మినపప్పు అలాగే పచ్చిపప్పు వేసుకుందామండి. ఇవి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. ఉల్లిపాయ ముక్కలు అలాగే కరివేపాకు కూడా వేసుకుందామండి. వేసుకొని ఒకసారి అంతా కూడా కలిసేలాగా కలుపుకుందాము. ఇందులోనే ఉల్లిపాయలు మగ్గడం కోసం అనేసి కాస్తంత సాల్ట్ యాడ్ చేసుకుందామండి. సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి అన్నమాట. ఇందులోనే ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఒకసారి అంతా కూడా కలిసేలాగా కలుపుకుందామండి. నేను చూపిస్తున్నట్టుగా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది అన్నమాట టేస్ట్ అయితే ఉప్మా. ఇందులోనే క్యారెట్ తురుము వేసుకుందామండి. నేను ఒక క్యారెట్ని ఇలాగా సన్నగా తురుము పెట్టుకున్నాను అనమాట. క్యారెట్ తురుము వేసుకొని క్యారెట్ కూడా కాస్తంత ఫ్రై అవ్వనిద్దాం మనం ఆయిల్లోనే. కూడాను చక్కగా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు అలాగే కొత్తిమీర కూడా వేసుకొని అన్నీ ఒకసారి కలిసే విధంగా కలుపుకుందామండి. టమాటో ముక్కలు వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదనమాట. నేను ఇక్కడ 1 గ్లాస్ రవ్వకి 4 గ్లాసుల వాటర్ అయితే తీసుకుంటున్నానండి. 4 గ్లాసులు వాటర్ అయితేనే చక్కగా ఉప్మా అనేది ఉడికి మంచిగా ఉంటుందన్నమాట. వాటర్ పోసుకున్న తర్వాత ఇందులోని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి అంతా కూడా కలిసే విధంగా కలుపుకుందామండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసేసి వాటర్ అంతా కూడాను ఒక పొంగు వచ్చేంత వరకు కూడాను మరగనిద్దామండి. ఈ లోపల ఇందాక పల్లీలు వేయించి పెట్టుకున్నాం కదా, మనం చట్నీ చేసుకుందాము. మిక్సీ జార్ తీసుకొని ఇందాక వేయించి పెట్టుకున్న పల్లీలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందామండి. ఇందులోనే ఒక 3 వెల్లుల్లి, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర అలాగే కాస్తంత చింతపండు వేసుకొని ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా లూజ్గా వచ్చేలాగా చేసుకుందామండి. మనకి ఉప్మాలోకి చట్నీ అనేది
ఇలాగా వాటర్ కన్సిస్టెన్సీ ఉండే విధంగానే బావుంటుందనమాట. ఇప్పుడు చట్నీలోకి తాలింపు పెట్టుకుందామండి. తాలింపు కోసం ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులోని పోపు దినుసులు వేసుకుందామండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కరివేపాకు కూడా వేసుకొని తాలింపు ఫ్రై అయిన తర్వాత దీన్ని చట్నీలోకి వేసుకుందామండి. ఇంతేనండి, ఎంతో టేస్టీ పల్లి చట్నీ రెడీ అనమాట. మనకు ఉప్మాలోకి ఎప్పుడైనా సరే ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలన్నమాట చట్నీ అనేది. అప్పుడే టేస్ట్ బావుంటుందన్నమాట. ఉప్మా కోసం వాటర్ అనేది బాగా మరుగుతున్నాయన్నమాట. ఇలా మరుగుతున్న వాటర్‌లోకి మనం ఉప్మా రవ్వ వేసుకుందామండి. ఇప్పుడు సిమ్‌లో పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక చేత్తో కలుపుకుంటూ ఇంకో చేత్తో రవ్వ పోసుకోవాలన్నమాట. రవ్వ పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. లేకుంటే ఉండలు కట్టేస్తుందన్నమాట రవ్వ అనేది. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగా కలుపుకుంటూ మనం రవ్వ అనేది వేసుకుందామండి. రవ్వ అంతా కూడా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడాను కలిసే విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకుంటూ ఉందామండి ఇలాగా. ఇలాగా కాస్త దగ్గర పడిన తర్వాత మూత పెట్టేసుకొని సిమ్‌లోనే ఉడకనిద్దామండి. కాసేపటి తర్వాత మూత తీసి ఇలాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఉప్మా అనేది అడుగంటకుండా అంతా కూడాను ఈవెన్‌గా ఉడికేలాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. చూస్తున్నారు కదండీ! ఉప్మా అనేది నాకు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి. ఎందుకంటే చల్లారే కొద్ది కూడాను ఉప్మా గట్టి పడుతుంది కాబట్టి ఇలాగ కొంచెం ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే నేను మూత పెట్టేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానన్నమాట. కాసేపు చల్లారిన తర్వాత చూస్తున్నారు కదండీ! ఉప్మా ఎంత గట్టిపడిపోయింది, దగ్గరగా వచ్చేసిందనమాట. ఇంతేనండి, ఎంతో టేస్టీ ఉప్మా రెడీ అనమాట. ఉప్మా విత్ పల్లీ చట్నీ ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. నేను చూపిస్తున్నట్టుగా ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.